Hello everyone, welcome to Cinema Review, the review of Kankajara, directed by Pratikshiti and Chandan. ఈ సిరీస్ ఒక ఇజ్రాయెల్ సిరీస్ నుంచి మ్యాక్పై అనే సిరీస్ నుంచి అడాప్ట్ చేసుకొని తీశారు. ఈ సిరీస్లో 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ ఫైనల్ ఎపిసోడ్ వచ్చి 47 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, వల్గర్ వర్డ్స్ ఉన్నాయి, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా సిరీస్ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే 14 ఇయర్స్ ఆషు జైలు నుంచి రిలీజ్ అవుతాడు. ఆషు అండ్ మ్యాక్స్ వాళ్ళిద్దరు బ్రదర్స్. మ్యాక్స్ ఒక బిల్డర్ అవ్వాలనుకుంటాడు. ఆషు జైలుకి ఎందుకు వెళ్ళాడు, మ్యాక్స్ బిల్డర్ అయ్యాడా లేదా, అండ్ ఆషు అండ్ మ్యాక్స్కి కాన్ఫ్లిక్ట్ ఏం జరిగింది అనేది ఈ స్టోరీ అంతా ఉంటుంది. ఈ సిరీస్లో యాషులో ఉన్న క్యారెక్టర్ డెప్త్ కానీ అండ్ క్యారెక్టర్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. ఈ సిరీస్లోకి డ్రామాలోకి ఇన్వాల్వ్ కాలేము, ఎందుకంటే స్క్రీన్ ప్లేలో స్టిక్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నా కానీ డైరెక్టర్ దాన్ని యూజ్ చేసుకోలేదు. ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. 5 ఎపిసోడ్ స్టోరీని 8 ఎపిసోడ్స్ లాగి తీశారనేలాగా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే థ్రిల్ అయ్యాను అండ్ డ్రామా కూడా వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్ అయితే ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. క్లైమాక్స్ బాగుంది అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ కెమెరా వర్క్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారంటే ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.